తల్లిదండ్రుల్ని సన్మానించు, పెద్దలను గౌరవించు, అది మేము బోధిస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథం నుండి. అటువంటి క్రైస్తవుల గురించి నువ్వు మాట్లాడుతున్న మాటలు మంచివి కాదు. అటువంటి మంచి మనుషులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అటువంటి మంచి మనుషుల కోసము, సేవకుల కోసము, విశ్వాసుల కోసము చాలా మంది ఆయా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అవును, క్రైస్తవుల వల్ల వచ్చిన నష్టం ఏమైనా ఉందా సమాజానికి? ఎంతమంది దుర్మార్గులు రక్షింపబడుతున్నారు, మార్చబడుతూ ఉన్నారు. మంచివారిగా వారి చెడు తత్వాన్ని విడిచిపెట్టి మంచివారిగా మార్చబడుతూ ఉన్నారు. అది క్రైస్తవులు చేస్తున్న తప్ప, మంచితనాన్ని బోధించడం క్రైస్తవం చేస్తున్న తప్ప. ప్రియ సహోదరి సోదరా, ఆలోచన చేయాలి. ఈరోజు మంచితనాన్ని బోధిస్తే చంపేస్తారా? మంచితనాన్ని సమాజానికి పరిచయం చేస్తే మంచిగా నడవండిరా అని చెప్తే క్రైస్తవుల్ని పాలన చేస్తారా? క్రైస్తవుని హింసిస్తారా?